అందరం కూడా పద్మాసనం గాని, వజ్రాసనం గాని, సుఖాసనం గాని ఏదైనా గానివ్వండి, కింద కూర్చోవడం చాలా ముఖ్యం. అసలు ఈ పద్మాసనం, వజ్రాసనం, ఈ సుఖాసనము ఎందుకు వేస్తారు? ఎందుకు కింద కూర్చోవాలి అనంటే, మనము ఇవాళ రేపట్లో ఎక్కువ శాతము సోఫాల మీద గాని, కుర్చీల మీద గాని, దేని మీదైనా గాని కాళ్ళని కిందకి వేలాడేస్తూ అంటే మనము బ్లడ్ సర్క్యులేషన్ అంతా కిందకే ఉంటుంది గానీ, పైకి చేరదు. ఎప్పుడైతే పైకి చేరదో మన హార్ట్‌కి కానివ్వండి, బ్రెయిన్‌కి కానివ్వండి, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే కింద కూర్చోవడం, లేదా పద్మాసనంలో కూర్చోవడం గానీ, వజ్రాసనంలో కూర్చోవడం గానీ, సుఖాసనంలో కూర్చోవడం గానీ చేస్తే, కింద భాగము అంటే కాళ్ళని మనము ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల కింద భాగానికి రక్తం అనేది కొద్దిసేపు ఆగుతుంది. ఎప్పుడైతే ఫ్లో కిందకి ఆగుతుందో ఆబ్వియస్ మనకి పైకి రక్తము చేరుతుంది. అంటే హార్ట్‌కి, బ్రెయిన్‌కి కావాల్సినంత రక్తం అనేది చేరుతూ ఉంటుంది. అందుకనే మనము చాలా రెగ్యులర్‌గా కింద కూర్చోవడము, పద్మాసనంలో గానివ్వండి, వజ్రాసనంలో గానివ్వండి, సుఖాసనంలో గాని కూర్చోవడము, ఎక్కువ భాగము కింద కూర్చోవడం. అంటే కంటిన్యూగా కూర్చోమని కాదు అర్థము. టైం ప్రకారము అంటే ఎవ్రీ 1 అవర్‌కో, 2 అవర్స్‌కో కొంచెం ఇంటర్వెల్స్ లాగా 5 మినిట్స్, 10 మినిట్స్ అలా కూర్చుంటూ నిదానంగా బ్లడ్ సర్క్యులేషన్ అనే దాన్ని మనము రెగ్యులేట్ చేసుకోవాల్సొస్తది. సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సొస్తది. నేను 24 అవర్స్ 24 అవర్స్ కాదు. 12 అవర్స్ కూర్చోవడం. ఎక్కువ భాగం 12 అవర్స్ పైన కూర్చుంటున్నాం. అది కూడా సోఫాల మీద గాని, కుర్చీల మీద గాని కూర్చోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, లోవర్ పార్ట్ అంటే లెగ్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ డౌన్‌వర్డ్స్‌లో ఉంటుంది కాబట్టి, ఆ బ్లడ్ అంతా గూడా కింద పాదాలలో చేరిపోయేసి, అది మరలా తిరిగి పైకి చేరే మార్గం లేక, ఆ మార్గం ఎప్పుడొస్తుంది అనంటే మనము నడిచినప్పుడే వస్తుంది. లేదా కాళ్ళని పద్మాసనంలో గాని, సుఖాసనంలో గాని లాక్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి వస్తుంది. దానివల్లనే ఇవాళ రేపట్లో చూడండి చాలామందికి వెరికోస్ వెయిన్స్ అనేటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. అలాగే కాళ్ళు బరువుగా ఉంటున్నాయి. అలాగే కాళ్ళు మంటలుంటున్నాయి. కాళ్ళు దురదలుంటున్నాయి. ఇలా చాలా రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. ఈ సర్క్యులేషన్ అంతా కూడా కింద భాగంలో చేరడం వల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. దీన్ని అవాయిడ్ చేయాలి అనంటే మనము కింద కూర్చోవడము, కాళ్ళని సుఖాసనంలో గాని, పద్మాసనంలో గాని, వజ్రాసనంలో గాని వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. మోకాళ్ళ నొప్పులుండేవాళ్ళు నిదానంగా అలవాటు చేసుకోవాలి.